నమస్తే. మీరు చూస్తున్నది లలిత న్యూస్. ఈనాడు ఒక ప్రత్యేకమైన విషయంతో మీ ముందుకొచ్చాను. ప్రజల్లో తీవ్రంగా ప్రచారంలో ఉన్న విషయం ఏంటంటే, ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా ఒక్క కొడుకున్న వాళ్ళు, ఇద్దరు కొడుకులున్న వారి దగ్గర నుంచి పైసలు తీసుకొని, షాపుకి పోయి గాజులు కొనుక్కొని, అది కూడా 5 రకాల రంగుల గాజులు కొనుక్కొని వేసుకుంటే అది అరిష్టం అనేది పోతది. ఈ సంక్రాంతికి అరిష్టం వచ్చింది. మంచిది గాదు. సంక్రాంతి వరకు ఆ గాజులేసుకోవాలి. ఒక్క కొడుకున్న తల్లి అనేది ప్రచారం బాగా ప్రాంతాల్లో జరుగుతుంది ప్రజల్లో. అయితే ఇది ఎంతవరకు కరెక్టు? ఎంతవరకు తప్పు? ఇలాంటి నమ్మకాలుంటాయా? ఇది నిజమేనా? నిజంగానే అరిష్టం ఉందా? అరిష్టం అనేది లేదా? లేదా కొందరు కల్పించిన విష ప్రచారమా? అనే విషయాన్ని మనం తెలుసుకోవడానికి ఇప్పుడు వేద పండితులు, బ్రాహ్మణోత్తములు, బ్రహ్మశ్రీ తాటిపాముల నరసింహమూర్తి అయ్యగారితో మనం ఇప్పుడున్నాం. ఇప్పుడు వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి అయ్యగారు, ఇప్పుడు ప్రజల్లో ఒక ప్రచారం అనేది తీవ్రంగా జరుగుతుంది. ఈ సంక్రాంతికి అరిష్టం వచ్చింది. ఒక్క కొడుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇద్దరు కొడుకులున్నా, ముగ్గురు కొడుకులున్నా కూడా వాళ్ళక్కడ పైసలు అడుక్కొని గాజులు తెచ్చుకొని, ఆ గాజులు 5 రకాల గాజులు తెచ్చుకొని వేసుకుంటే అరిష్టం అనేది పోతుంది, ఇదో కీడు వచ్చింది, సంక్రాంతి కీడులో ఉంది అని చెప్పేసి ప్రచారం జరుగుతుంది. దీన్ని నమ్మేవాళ్ళు చాలా పెద్ద మొత్తంలో ఉంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్టు? శాస్త్రాల్లో ఇట్లాంటివి ఉన్నాయా అనేది మీరు క్లారిఫై చేయండి. అయితే ఈ సంక్రాంతి అనేది ప్రతి సంవత్సరం కూడా వచ్చే మకర సంక్రాంతి పండుగ మాదిరిగా ఈ సంవత్సరం కూడా వస్తున్నది. సూర్యుడు ఒక రాశి నుంచి ఇంకొక రాశికి పోయేటువంటి యొక్క కాలానికి సంక్రాంతి అనేటువంటి పేరు వస్తున్నది. ఈ సంక్రాంతిలో ప్రధానమైన పండుగ మకర సంక్రాంతి, కర్కాటక సంక్రాంతి. ఈ మకర సంక్రాంతికి విశేషమైనటువంటి పండుగలు జరుపుకుంటాం. ఈ పండుగకు 3 రోజుల కార్యక్రమం ఉంటుంది. మొదటి నాడు భోగి, సంక్రాంతి, తెల్లారి కనుమ పండుగ అనే విధంగా వస్తున్నది. ఈ చెప్పబడినటువంటి ప్రచారంలో ఉన్నటువంటి మాట పూర్తిగా అసత్యం, నిరాధారమైనటువంటిది. ఏ గ్రంథాలలో కానీ, నిబంధన గ్రంథాలు, నిర్ణయ సింధు కానీ, ధర్మసింధు కానీ, ధర్మ ప్రవృత్తి కానీ మొదలైనటువంటి ఏ ప్రధానమైనటువంటి ధర్మశాస్త్ర గ్రంథాలలో ఇట్లాంటి విశేషం లేనే లేదు. ఇది కావాలని ఎవరో పుట్టించినటువంటి అసత్య ప్రచారమే తప్ప దీన్ని గుర్తుపెట్టుకొని దీని ప్రకారమే నడవాలి అని అనుకునే వాళ్ళు పూర్తిగా అసత్య ప్రచారాన్ని నమ్మిన దాంట్లోనే లెక్క. ఇది శాస్త్రీయమైన ఆధారం లేదు. ఇది చేసుకోకపోయినందువల్ల వచ్చే అరిష్టం ఏమాత్రం లేదు. ఎప్పుడూ ఉన్నటువంటి పండుగ మాదిరిగానే ఈ సంవత్సరం కూడా పండుగ జరుపుకొని అందరూ శుభాలు పొందాలి. ఈ చెప్పినటువంటి ఈ ప్రచారంలో జరుగుతున్నటువంటి ప్రచారంలో ఏమాత్రం నిబద్ధత లేనటువంటిది. ఈ ప్రచారం పూర్తిగా అసత్యమైనటువంటిది తప్ప శాస్త్రాధారం ఏం లేదు. దీనికి ఎవరు ప్రధానమైనటువంటి పండితులు చెప్పినటువంటి విషయం కాదు. ఇది లోకంలో ప్రచారం అవుతున్నది ఒకళ్ళ ద్వారా ఒకళ్ళకు ఇట్లాంటి ప్రచారాలు ఎవరు నమ్మవద్దు. దీని మీదనే డిపెండ్ అయ్యి ఆధారపడి మనం దీని మీద విశేషమైన ప్రచారం ఎవరు కల్పించవద్దని మేము కోరుతున్నాం. అయితే అయ్యగారు, గాజులు అనేది సౌభాగ్యానికి చిహ్నం. అందరూ కూడా పవిత్రంగానే భావిస్తారు, గాజులు వేసుకుంటారు. కానీ ఈ గతంలో కూడా కొన్ని ప్రచారాలు వచ్చినాయి. ఆడపిల్లలకు కుడుకలు పెట్టాలని, ఇంకో రకమైన ప్రచారాలు ఇట్లాంటివి వస్తున్నాయి. అసలు ఎందుకు ఇట్లాంటి ప్రచారాలు వస్తున్నాయని? ఇది కేవలంగా ఎవరో ఈ ప్రచారం కొరకు వాళ్ళ వస్తువులు అమ్ముకోవడానికి చేసే ప్రచారమే తప్ప శాస్త్రీయమైన ఆధారం ఏం లేదు. గాజులు వేసుకోవచ్చు, వచ్చినటువంటి బంధువులకు బట్టలు పెట్టుకోవచ్చు, వాళ్ళ ఆశీర్వచనం చేసుకోవచ్చు. ఇది ప్రతి పండుగ జరుగుతున్నటువంటి విషయం. కానీ ఈ ప్రకారంగా చేయాలనేటువంటి విశేషం ఎక్కడ లేనే లేదు. ఇది దీని గురించినటువంటి మాట ఎవరు నమ్మవద్దు. మీరు ప్రతి సంవత్సరం ఎట్లా పండుగ జరుపుకుంటున్నారో ఆ ప్రకారంగా సౌభాగ్యాన్ని వృద్ధి చేసేటువంటి దాన ధర్మాదులు చేసుకోవచ్చు, పండుగలు జరుపుకోవచ్చు, ఇంట్లో ముగ్గులు వేసుకోవచ్చు, గొబ్బిళ్ళు పెట్టుకోవచ్చు. శాస్త్రీయమైనటువంటి విధానాలకి ఏమి లేదు. శాస్త్రీయంలో దాన ధర్మాలు చేయాలి, గుమ్మడికాయ దానం చేయాలి, గొంగడి దానం చేయాలి. ఇదంతా శాస్త్రీయమైన ఆధారం తప్ప ఈ గాజులు పెట్టుకోవాలి, ఒక తల్లి ఒక కొడుకు ఉన్నటువంటి వాళ్ళు 2 ముగ్గురు ఉన్నటువంటి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తెచ్చుకోవాలి, గాజులు వేసుకోవాలనేటువంటి ప్రచారం పూర్తిగా నిరాధారమైంది, అసత్యమైంది. దీన్ని అందరూ నమ్మాలి. శాస్త్రాన్ని ఆచరించి మనం శుభాన్ని పొందాలి, కానీ అసత్యాన్ని ఆచరించి దానివల్ల ఇబ్బంది పడొద్దని మేము కోరుతున్నాం. ఇప్పుడు ఇట్లాంటి ప్రచారాలు అయ్యగారు ఎక్కువ ఏ ప్రజల్లో, అంటే పట్టణ ప్రాంతాల్లో ఇట్లాంటి విశ్వాసాలు ఉంటాయా, లేకపోతే గ్రామీణ ప్రాంతాలు ఉంటాయా? ఇది ఎక్కువ గ్రామీణ ప్రాంతాలలోంచే వచ్చినటువంటి విషయం. పూర్తిగా విద్య లేనటువంటి
వాళ్లకు ఒకళ్ళ ద్వారా ఒకళ్ళు వ్యాపిస్తున్నాయి తప్ప విద్యావంతులు ఎవరు దీన్ని నమ్మరు. సాధారణంగా దీని మీద ఏమి ఆలోచన చేయరు. ఇది గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ ప్రాచుర్యాన్ని పొంది అది అట్టగే పట్టణాలకు వ్యాపిస్తున్నది తప్ప ఈ విద్యావంతులైనటువంటి వాళ్ళు దీన్ని ఎవరు నమ్మేటువంటి అవకాశం లేదు. మరి ఎందుకోసమని ఇట్లాంటి ప్రచారాలు చేస్తున్నది? చెప్తున్నది వీళ్ళు ఎక్కువ ప్రచారం ఏమైనా ఒకళ్ళ ద్వారా ఒకళ్ళు చేసుకుంటున్నారు. ఇది నా అభిప్రాయం అయితే తమ వస్తువులు అమ్ముకోవాలని చేసుకోవడం తప్ప వేరే మార్గం ఏం కనపడటం లేదు ఇంట్లో శాస్త్రీయమైంది. ఓకే అయ్య గారు, ఇప్పుడు పండగలు కూడా అదే కన్ఫ్యూషన్లో ఉంటున్నాయి. పండగలు 2 రోజులు 3 రోజులు, ఒక రోజు అంటే ఇంకో రోజు అంటే అసలు ఇట్లాంటి ఒక మంచి పండగ చేసుకోవాలి, మంచి సంతోషంగా ఉండాలనేసరికి ఇట్లాంటి అరిష్టాలు ఇట్లాంటివన్నీ ఇది చేస్తే ఇట్లా ఇద్ది అట్లా ఇది అనేసరికి ప్రజలు కొందరు అయితే చేసుకోకపోతే భయభ్రాంతులకు గురవుతాను. ఏమైనా అయిద్దేమో, నా కొడుకు ఏమైద్దామో, మా కుటుంబానికి ఏమైద్దామో అని. మరి అట్లాంటి వాళ్ళకు మీరేమి సందేశం ఇస్తారు? వాళ్ళెవరూ ఇట్లాంటి అనుమానం పడాల్సిన పని లేదు. ఏమీ కాదు. మనకు కావాల్సింది భగవంతుడిని నమ్ముకోవాలి, ఈశ్వరుని ఆరాధన చేయాలి, దైవికమైనటువంటి సంపదను దేవాలయాలలో ఆ దేవుడిని నమ్ముకోవాలి తప్ప మన ఇష్టదైవం మనం మొదటి నుంచి ఏ దేవుడిని అయితే కొలుస్తున్నామో ఆ దేవుడిని మనం ప్రార్థన చేయాలి, ఆ దేవుని వల్ల శుభాన్ని పొందాలి. ఈ అసత్య ప్రచారాలు పొందవలసిన పని లేదు, దానివల్ల మనకు అయ్యేది కూడా ఏం లేదు. ఇది శాస్త్రీయమైన నిర్ణయమే తప్ప అవిద్యావంతులు ఏదో ప్రచారం చేసిన అదే ప్రాచుర్యం అవుతున్నది తప్ప దీనివల్ల వచ్చేది ఏం లేదు. మొత్తానికైతే ఇది పక్కా మూఢ విశ్వాసం, ఎవరో సృష్టించిన వ్యాపారం కోసం సృష్టించిన విషయము అంతే తప్ప ఈ శాస్త్రాల్లో కానీ ధర్మశాస్త్రంలో కానీ ఎక్కడ కూడా ఇట్లాంటివి లేవు అనేది మీ అభిప్రాయం? మా అభిప్రాయం ఎక్కడ ఏ శాస్త్రంలో ఏంది, ఏ గ్రంథాలు ఏంది ఉంటే వచనాత్ ప్రవృత్తి వచనాత్ నివృత్తి, శాస్త్రం ఉంటే ఆచరించాలి, శాస్త్రంలో లేకుంటే వదిలిపెట్టమని ఉంది. కానీ లేనిదాన్ని ఆచరించి మనం ఇబ్బంది పడొద్దు. కనుక ఇది అందరూ నమ్మాలి. దీనివల్ల వచ్చేది ఏం లేదు, జరిగేది నష్టం కూడా ఏం లేదు. ఎప్పుడు చేసుకున్నట్టే పండుగ చేసుకోవాలి, భగవంతుని ఆశ్రయించాలి, భగవద్ అనుగ్రహంతో అందరూ శుభాన్ని పొందాల్సిందిగా కోరుతున్నాం. చూశారు కదా, ఒక్క కొడుకున్న తల్లి 2, 3 కొడుకులున్న వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసుకొని, డబ్బులు అడిగి 5 రకాల గాజులు కొని, ఇంకా రకరకాల ప్రచారం 3 దగ్గర 5 దగ్గర 9 మంది కాడ 12 మంది కాడ అడిగి ఎన్ని గాజులైనా 5 రకాల గాజులు వేసుకోవచ్చు అనే దుష్ప్రచారం. ఇది కేవలం మూఢనమ్మకం మాత్రమే. అది శాస్త్రాల్లో కానీ గ్రంథాల్లో కానీ ఎక్కడ లిఖించబడి లేదు. అట్లాంటి పరిస్థితులు ఏం లేవు. గ్రామీణ ప్రాంతాల ప్రజల్లోనే ఇట్లాంటి మూఢ విశ్వాసాలు, ఎందుకంటే విద్య ఉండదు కాబట్టి, చదువు ఉండదు కాబట్టి పట్టణ ప్రాంతాల్లో ఇది అంత ప్రభావం చూపదు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు ఎవరు నమ్మకూడదు. దీన్ని నమ్మి అనవసరంగా మీరు డిస్టర్బ్ కాకండి. పండుగని, సంక్రాంతి పండుగని గత సంవత్సరం ప్రతి సంవత్సరం ఎట్లయితే సంతోషంగా భగవంతుని నామస్మరణతో చేసుకుంటాము, అదే పద్ధతిలో దాన ధర్మాలు చేసుకుంటూ చక్కగా పండుగ చేసుకోండి. ఇట్లాంటి మూఢ విశ్వాసాలను నమ్మి మీరు మోసపోకుండాని ఘంటాపదంగా బ్రహ్మశ్రీ తాటిపాముల నరసింహమూర్తి అయ్యగారు చెప్పారు. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.